గోదావరి జిల్లా నల్లజర్లలో అర్ధరాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ ప్రచారం సందర్భంగా టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త పెరగడంతో ఇరు పార్టీల కార్యకర్తలు బాహాబాహికి దిగారు. ఈ ఘటనలు ఇరు పార్టీల నేతలకు స్వల్ప గాయాలయ్యాయి. హోంమంత్రి తానేటి వనిత ప్రచారం ముగించుకు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘర్షణలో డీజే వ్యాన్తో పాటుగా ఇరు పార్టీ నేతల వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అంజుబాబు జాయిన్ అవుతున్నారు. అంజుబాబు, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి, ఏం చెప్తున్నారు ఇరు పార్టీ నేతలు? గుడ్ మార్నింగ్ సతీష్. ఓ పక్క ఎన్నికల వేడి, మరో పక్క గ్రీష్మ తాపం. ఈ రెండింటితోటి కూడా కొద్దిగా ఈ అధిక వర్షం పడడంతో ఉపశమనం పొందేమని అనుకుంటున్న తరుణంలో నిన్న రాత్రి యొక్క గోపాలపురం నియోజకవర్గంలో అనుకోని సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. అయితే తానేటి వనిత తన యొక్క ప్రచారాన్ని ముగించుకుని గోపాలపురం నియోజకవర్గంలో నల్లజర్లు చేరుకునేటప్పటికీ అక్కడ కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఈ యొక్క మోటార్ సైకిల్ సిలిండర్లు సైలెన్సర్లు తీసివేసి ఈ మలిపుడి బాపిరాజు ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి డీజే సౌండ్ ఎక్కువ పెట్టి రాత్రి 11:30 ప్రాంతంలో కొద్దిగా కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీని మీద టీడీపీ నాయకులు ఏంటి ఈ సమయంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే వాళ్ళ మీద తిరగబడడం జరిగింది. దీంతో ఒకసారిగా టీడీపీ కార్యకర్తలు అంటే ర్యాలీలో వైసీపీ కార్యకర్తలు ఎక్కువ ఉండడంతో టీడీపీ కార్యకర్తల మీద దాడి చేశారు. అది ముగిసిన వెంటనే తానేటి వనిత ఎక్కడైతే భోజనానికి విరామానికి ఆగారో అక్కడికి టీడీపీ కార్యకర్తలు మళ్ళీ బయలుదేరి వెళ్ళి వాళ్ళ డీజీ సౌండ్ ని, కారు అద్దాలను వీటన్నిటిని కూడా పగలగొట్టడం జరిగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు సతీష్. థ్యాంక్ యూ అంజుబాబు.